స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చాకలివాడు మరియు గాడిద. ఒక ఊరిలో రామయ్య అనే చాకలి ఉండేవాడు. అతనికి భార్య, ఒక కొడుకు ఉండేవాళ్ళు. అతను ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చి ఊరిలో ఉన్న చెరువు వద్దకు బట్టలను తీసుకెళ్ళి ఉతికి వాటిని ఎవరెవరి ఇంటికి వాటిని చేర్చి పొట్టపోసుకునేవాడు. అతను బట్టలను చెరువు దగ్గరకు తీసుకెళ్ళడానికి వీలుగా ఒక గాడిదను కొన్నాడు. బట్టలను గాడిద మీద వేసుకొని ఉతకడానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఒకరోజు చాలా బట్టలను గాడిద మీద వేసుకొని తాను తన కొడుకు చెరువుకు వెళుతుండగా దారిన వెళ్ళే కొంతమంది మనుషులు ఎదురుపడ్డారు. ఏమి రామయ్య, బాగున్నావా అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు రామయ్య. వాళ్ళు వెళుతూ వెళుతూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. చూశావా, రామయ్య తన స్వార్థం కోసం పాపం నోరు లేని గాడిదను ఎలా వాడుకుంటున్నాడో కదా. ఈ పాపం ఉరికిపోతుందా? నోరు లేని జీవాలను ఇలా హింసించవచ్చా? అది ఎంతో బరువు మోస్తుంది కదా అని. అది విన్న రామయ్య వారి మాటలను అంగీకరిస్తూ గాడిద మీద నుంచి బట్టల మూటను తీసేసి వాటిని కొడుకు తలపై ఉంచి చెరువుకేసి నడవసాగాడు. అలా వెళుతుండగా మరికొందరు మనుషులు ఎదురుపడ్డారు. ఏం రామయ్య, బాగున్నావా అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు రామయ్య. వాళ్ళు కూడా వెళుతూ వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. రామయ్య తన స్వార్థం కోసం పాపం చిన్నపిల్లవాడి తలపై ఇంత భారం మోపుతున్నాడు కదా. ఇంత బలంగా ఉన్న తాను, దుక్కలా ఉన్న ఆ గాడిద ఎలా హాయిగా నడుస్తున్నారో కదా అని. అది విన్న రామయ్య వారి మాటలకు ఆశ్చర్యపడుతూ కొడుకు తలపై నుండి బట్టల మూట తీసేసి వాటిని తన తలపై ఉంచుకుని చెరువుకేసి నడవసాగాడు. వెళుతుండగా దారిలో మరికొందరు ఎదురుపడ్డారు. ఏం రామయ్య, బాగున్నావా అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు రామయ్య. వాళ్ళు వెళుతూ వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. చూశావా, రామయ్య పాపం ఇంత భారం మోసుకుని వెళుతున్నాడు కదా. ఎంతో బలంగా ఉన్న గాడిద, దున్నపోతులో ఉన్న కొడుకు ఎంత దర్జాగా వెళుతున్నారో కదా అని. అది విన్న రామయ్య వారి మాటలకు ఏమి చేయాలో తెలియక తన తలపై నుండి బట్టల మూటను తీసేసి గాడిదను తన తలపై ఉంచుకుని బట్టల మూటను కొడుకు తలపై ఉంచి చెరువుకేసి బయలుదేరాడు. వెళుతుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురుపడ్డారు. ఏమి రామయ్య, బాగున్నావా అన్నారు. బానే ఉన్నాను అన్నాడు రామయ్య. వాళ్ళు వెళుతూ వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. ఈ రామయ్యకు అసలు తెలివి ఉందా? ఎవరైనా గాడిదను తలపై పెట్టుకుంటారా? చిన్నవాడైన తన కొడుకుతో అంత భారం మోయిస్తాడా? అది విన్న రామయ్య వారి మాటలకు ఈసారి తన తలపై నుండి గాడిదను దించేసి తన కొడుకు తలపై బట్టల మూటను దించి బట్టల మూటను తన తలపై పెట్టుకుని గాడిదపై కొడుకుని ఎక్కించి చెరువుకేసి బయలుదేరాడు. అలా వెళుతుండగా దారిలో మరికొందరు మనుషులు ఎదురుపడి ఏం రావయ్యా, బాగున్నావా అన్నారు. బానే ఉన్నాను అన్నాడు. వాళ్ళు వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం విన్నాడు. ఈ రామయ్యకు బుద్ధి లేనట్టుంది.
ఎవరైనా అంత బలంగా ఉన్న గాడిదను ఉంచుకుని బట్టలను తలపై పెట్టుకుంటారా? గాడిదపై కొడుకును ఎక్కించుతాడా? ఏమి వాడు నడవలేడా అని అది విన్న రామయ్యకు వారి మాటలకు చాలా కోపం వచ్చింది. ఈసారి బట్టల మూటను కొడుకును గాడిదపై ఉంచి నడవసాగాడు. దారిలో మరికొందరు మనుషులు ఎదురుపడ్డారు. ఏం రామయ్య, బాగున్నావా అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు. వాళ్ళు కూడా వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. రామయ్య కళ్ళు సరిగా లేనట్లున్నాయి. పాపం ఆ గాడిదపై అంత బరువైన బట్టల మూటను కొడుకును ఆ గాడిదపై ఉంచి నడిపిస్తున్నాడే, అది అంత బరువు మోస్తూ ఇంకా బ్రతుకుతుందా? అది విన్న రామయ్య సరే ఇలా కానీలే అని బట్టల మూటను కొడుకును తానే మోసుకొని గాడిదను ఊరికినే నడిపించాడు. అది చూసిన మరికొందరు రామయ్య బాగున్నావా అన్నారు. బాగానే ఉన్నాను అన్నాడు. వాళ్ళు వెళుతూ వారిలో వారు ఇలా మాట్లాడుకోవడం రామయ్య విన్నాడు. పాపం రామయ్య ఈ వయసులో కొడుకును కూడా మోస్తూ ఇలా కష్టపడుతున్నాడు. ఆ గాడిద ఊరికే నడుస్తుంది కదా, ఇంకా దానిది ఎందుకు కొన్నట్లు? ఇది తెలుసుకున్న రామయ్య అప్పుడు అర్థం చేసుకున్నాడు. తను ఏమి చేసినా ఈ మనుషులు ఈ లోకం ఏదో ఒకటి అంటారు కాబట్టి తనకు ఏది ఎలా మంచిగా సౌకర్యంగా అనిపిస్తుందో అలాగే అదే చేస్తాను అనుకున్నాడు. తరువాత వాడు తనకు తోచిన విధంగా బట్టల మూటను గాడిదపై ఉంచి కొడుకును తాను తోచినంత దూరం ఎత్తుకుని చెరువుకేసి నడవసాగాడు. కాబట్టి ఒకరు అంటున్నారు కదా అని వారు చెప్పే విధంగా చేస్తే నష్టం వస్తే వాటిని వేరే వాళ్ళు తీర్చరు. ఎవరి కష్ట నష్టాలు వారికే తెలుస్తాయి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః.